ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉన్నది. పాపములకు క్షమాపణ కలుగుతూ ఉంది. విశ్వాసంతో ఎప్పుడైతే నేను ఒప్పుకుంటామో అప్పుడు క్షమాపణ కలుగుతుంది. ఆ మొదటి బాప్తిసం వరకు, లేకపోతే ఆ యొక్క ఒప్పుకోలు వరకు ఆ పాపములకు రావాల్సినటువంటి శిక్షనంతా, శాపమునంతా కొట్టివేసి ఆయన నిన్ను నన్ను నీతిమంతునిగా నిలబెట్టాడు. కానీ ఒక్కసారి ఆయన నామమును ఒప్పుకొని ఆయన రక్తములో శరీరములో పాలిభాగస్థులమయ్యి ఆయన శరీరమును రక్తమును సేవించి మళ్ళీ బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకముగా పాపము చేస్తే పాపమునకు క్షమాపణ కలుగుతూ ఉంది. కానీ ఆ పాపమునకు రావాల్సినటువంటి శిక్ష నీవు నేను అనుభవించవలసి ఉంటుంది. హల్లెలూయా. నీవు నేను అనుభవించవలసి ఉంటుంది. కొందరికి ఆలస్యం అవుతుంది, కొందరికి త్వరగా వస్తుంది. అంతేకాని దానికి రావాల్సినటువంటి ప్రతిఫలం